పిఠాపురం వర్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం మీకేమనిపిస్తుంది? ఆయన ఎందుకు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నారండి? పదవి ఇయ్యలేదని ఏదో ఒక పదవి ఇస్తే నాకు గిట్ట బాగుండు, నేను గిట్ట పదవి ఇస్తే మంచి పని చేస్తా, యాక్టివ్ గా పని చేస్తా అని అనుకున్నాడు. కాకపోతే పదవి ఇయ్యలేదు, ఎంతసేపు పదవి ఇయ్యలేదని ప్రచారం చేయడము, బెదిరియడం కానీ, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వచ్చిండ్రు ప్రభుత్వంలో అన్నట్లు ఈయన ఏదేదో సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ, చంద్రబాబు నాయుడుకు అన్ని తెలుసు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏందనేది. ఆయన గిట సో వచ్చి 8 నెలలు అయ్యింది. 8 నెలల్లో పదవి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారన్న? ఇప్పుడు వర్మ గారి గిట మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే, ప్రజల్లో మంచి యాక్టివ్ పని చేసి పేరు తెచ్చుకుంటే నీ గిట ఒక పదవి ఇస్తారు కదా. పవన్ కళ్యాణ్ అన్న 12 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఏ పదవి లేకుండా అంత గట్టి పోరాటం చేసి ఈ రోజు గెలిచిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు. సో నీకిట ఓపిక ఉండాలి, ఓపిక ఉండి మంచి పని చేసి ప్రజల్లో పేరు తెచ్చుకొని అంత ఉన్నంత స్థాయికి మనం గిట వెళ్ళాలని ట్రై చేయాలి. కానీ ఏది ఇయ్యలేదు నాకు. నేను ప్రభుత్వంలో 8 నెలలు వచ్చినప్పటి నుంచి నాకు పదవి ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు అంటే ఎందుకు ఇస్తారు? నువ్వు పని చేయాలి, మంచిగా ప్రజల్లో ఉండాలి, మంచి పని ప్రజల్లో మంచి పని చేస్తే నీకు హోదా వస్తుంది, మంచి హోదా ఇవ్వాలి. అవును ఆయనకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నకి ఈ రోజు ఎందుకు ఇచ్చిండు? సో మంచి పనులు చేసాను, ప్రజల్లో ఉంటుండే నిత్యం కాబట్టి. సో నువ్వు గిట్ట మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకో. అసలు పవన్ కళ్యాణ్ గెలవడానికి పిఠాపురం వర్మే సీటు త్యాగం చేశారన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటే అన్న, ఇండిపెండెంట్ గా ఒకసారి గెలిచిండ్రు, తర్వాత గెలిచిండ్రు లేదు కదా. నీకు రాగానే పదవి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారన్న? 8 నెలలకి పదవి ఇవ్వాలంటే నువ్వు ప్రజలకి ఏం చేసినావు, ప్రజల్లో ఏమున్నావు, నీ పేరు ఎక్కడ దాకుంది? పవన్ కళ్యాణ్ అన్న పేరు తెలుగు 2 రాష్ట్రాల్లో కాదు, బయట గిట్ట వినపడుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడెక్కడనో వినపడుతుంది పవన్ కళ్యాణ్ అన్న పేరు. అయినా ప్రజల్లో ఉండి పనిచేస్తుందిగా. నీకు అట్లా పని చేసి పేరు తెచ్చుకో, 2 రాష్ట్రాల్లోనన్నా తెలుసుకో కదా. నీకు తెలంగాణలో నీ పేరు తెలియదు ఎవరికి, నీకు ఎట్లా పదవి ఇస్తారు 8 నెలల్లో? నాకు అర్థం కాదు. ఇప్పుడు మొన్న 5 ఎమ్మెల్సీలో ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి, 3 టీడీపీలో కొత్త వ్యక్తులు ఇచ్చారు. ఎవరికి 2 వ్యక్తులు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మన పదవి ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో కూడా పిఠాపురంలో ఆయనకి సీట్ ఇవ్వలేదు పోటీ చేయడానికి. అంటే చంద్రబాబు నాయుడు గారే కావాలని వర్మ గారిని దూరం పెడతారట? లేదన్న, ఎప్పుడు ఏ రోజు ఎవరిని దూరం పెట్టరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఎక్కడికి దూరంగా పెట్టరు. వాళ్ళ గిట్ట మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో ఉన్నంత స్థాయిలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గిట్ట ఇస్తాడు. మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఆయన గిట్ట ఉన్నంత హోదా దొరుకుతుందిగా. ఒట్టిదే అన్ని ఏదో పదవి ఇవ్వలేదని కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు గిట్ట ప్రచారం చేయడము. సో రాగానే నాకు పదవి కావాలంటే ఎక్కడ దొరకదన్న. 12 సంవత్సరాలు పవన్ అన్న ఎంత కష్టపడి గొంతు చీల్చుకొని ఎన్నెన్నో మాటలు అనిపించుకొని ఈ రోజు ఉన్నంత హోదా దొరికింది ఆయనకు. సో నువ్వు గిట్ట అట్లనే పని చేసి పేరు తెచ్చుకో. ఏది తెచ్చుకోకుండా నాకు రాగానే సీటు కావాలి, నేను సీఎం సీట్లో కూర్చుంటా అంటే రాష్ట్రంలో నేను సీటు త్యాగం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారంటారు. అంటే రాష్ట్రంలో ఎప్పుడే సీటు త్యాగం చేసి ఎవరు త్యాగం చేయలేదు. ఎంతో మంది చేసిందన్న. ఈయన త్యాగం చేయడం ఏదన్నా, ఈయన వల్ల ఏమైనా గెలిచిందా? నాకు అర్థం కాదు. ఈయన లేకపోయినా పార్టీకి నష్టం ఏం లేదు. ఈయన ఏదేదో ఊహించుకుంటుండే, చాలా పెద్ద ఊహించుకుంటుండే, కానీ అక్కడ ఏం లేవు. ఆయన వెళ్ళిపోతే నష్టం ఏం లేదు. ఒకటి వెళ్ళిపోతే ఏం నష్టం? ఇప్పుడు నడవదా? ప్రభుత్వం నడపలేదా? అక్కడ ఉన్నది ఎవరు? బాబు గారు ఉన్నాడు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. నిన్ను ఇంత ఆయనను పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. అసలు నవ్వు వస్తుంది. ఆయన వెళ్ళిపోయిన గిట నష్టమేం లేదు పార్టీకి.